నమస్కారం, నేను మీ వెంకటేష్ గోల్డ్ సిక్కర్ లిమిటెడ్ నుండి. అసలు బంగారాన్ని క్యారెట్లోనే ఎందుకు కొలవాలి, క్యారెట్ అనే పదం ఎలా వచ్చింది అన్న దాని గురించి తెలియజేయడానికి మన ముందు ఉన్నారు మిస్టర్ ప్రతాప్ గారు, సిజిఓ గోల్డ్ సిక్కర్ లిమిటెడ్, ప్రముఖ బంగార విశ్లేషకుడు. అందరికీ బంగారం అంటే ఏంటో తెలుసు, బంగారాన్ని ఎలా కొలుస్తారో తెలుసు, బంగారాన్ని ఏ విధంగా కల్తీ చేస్తారో అని కూడా చర్చలు చాలా జరుగుతున్నాయి. అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, బంగారాన్ని క్యారెట్లో అని ఎందుకంటారు, దాన్ని అసలు ఎప్పుడు మొదలెట్టారు ఈ సిస్టము, దీని గురించి మనం ఈరోజు ఒక చిన్న అవగాహన కోసం ఒక చిన్న విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. క్యారెట్ సిస్టమ్ అన్నది ఇవాళ సిస్టమ్ కాదండి, ఇది బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ సిస్టమ్ని వాడుతున్నారు. అండ్ మనం చూస్తే కనుక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు కూడా 2025 వచ్చింది, దగ్గర 2000 సంవత్సరాలు పూర్తయిపోయాయి, అయినా కూడా మనం ఇంకా ఈ రోజు కూడా ఇదే సిస్టమ్ని మనం వాడుతున్నాం. సో అసలు దీని పూర్వపరాలు మనం కనుక గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం పంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసుకుంటే కనుక క్రీస్తు పూర్వం 5-4 BC అంటే బిఫోర్ క్రైస్ట్, ఆ టైంలో వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ముఖ్యంగా వజ్రాలు బంగారం దీంతో వ్యాపారం చేసే వాళ్ళకి ఒక న్యాచురల్గా ఉండే ఒక కొలమానం కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మనకి టూల్స్ లేవు కాబట్టి వాళ్ళు ఒక రకమైన గింజ, అంటే నేచురల్గా పండే గింజ, దాన్ని క్యారబ్ సీడ్స్ అంటారు, CAROB క్యారబ్ సీడ్స్ అంటారు. ఆ సీడ్ని కొలమానంగా పెట్టుకున్నారు. ఆ సీడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక అది ఏ సీజన్లో అయినా దాని బరువు సమానంగా ఉంటుంది. అది ఎండిపోయినా పచ్చిగా ఉన్నా కూడా దాని బరువు సమానంగా ఉండేది. సో దాన్ని వాళ్ళు ఒక కొలమానంగా పెట్టుకొని దాంతో బంగారాన్ని కానీ వెండిని కానీ వజ్రాలని కానీ ఒక కొలమానంగా పెట్టుకొని ఉపయోగించుకోవడం మొదలెట్టారు. ఈ విధంగా మనకి యాక్చువల్గా స్టార్ట్ అయింది దేంతో, ఒక పేరు, ఆ సీడ్ పేరు ఏం చెప్పాను ఇప్పుడు మీకు, క్యారబ్ సీడ్స్. ఆ సీడ్స్ తోటి మనకి స్టార్ట్ అయింది. ఒక క్యారబ్ సీడ్ అంటే ఒక క్యారబ్ గింజ వాల్యూ వచ్చేటప్పటికి 0.20 గ్రాములు ఉంటుంది. ఆ గ్రామేజ్ని ఆ రోజుల్లో మొదలెట్టారు. ఇవాటికి కూడా మనం దాన్నే వాడుతున్నాం. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే 2 రకాల క్యారెట్లు ఉన్నాయి మీకు, CARAT క్యారెట్ ఒకటి, KARAT క్యారెట్ ఒకటి. CARAT క్యారెట్ అనేది ఏంటంటే బరువు తూచడానికి, KARAT క్యారెట్ దేనికంటే కనుక ప్యూరిటీని కొలవడానికి. సో బంగారానికి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం KARAT క్యారెట్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. సో బంగారాన్ని కూడా ఆ రోజుల్లో ఒక బంగారము 100% ప్యూర్గా ఉంది అంటే కనుక దాన్ని 24 గింజలు కలిపితే కనుక ఎంత బరువు వస్తుందో అంత బరువు ఉంది అని ఆ రోజులో ఒక పరిమాణం వేసుకున్నారు. ఆ 24 ఏదైతే గింజలు ఉన్నాయో మల్టిప్లైడ్ బై 0.2 గ్రామ్స్ వేసుకుంటే కనుక ఆ కొలమానాన్ని ఆ రోజు నుంచి అంటే 2000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇవాళ వరకు మనం దాన్ని వాడుతున్నాం. మీరు గమనిస్తే ఇక్కడ మీకు నేను చెప్పినట్టుగా 5-4 BCలో దీన్ని పూర్వం గ్రీస్ వాళ్ళు దీన్ని మొట్టమొదటిగా యూజ్ చేశారు. తర్వాత రోమన్స్ క్రీస్తు పూర్వం తర్వాత క్రీస్తు శకం అయిపోయిన తర్వాత 2-3 అంటే 2 AD 3 AD అంటాం మనం. ఆ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు దీన్ని ఒక పరిణామంలో వాడుకోవడానికి మొదలెట్టారు. ఒక ప్యూర్ 100% కాయిన్, రోమన్స్ వాళ్ళు ఇచ్చిన కాయిన్, ఆ కాయిన్ వాల్యూ 24 క్యారెట్స్ ఉంటుంది అని ఒక కొలమానం అప్పుడు వాళ్ళు వేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మనం రెగ్యులర్గా 24 క్యారెట్స్ అన్న పదాన్ని వాడుకోవడం మొదలెట్టాం. ఆ 2-3 దశకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి అరబ్ వాళ్ళు దీన్ని బాగా వాడుకలోకి తీసుకొచ్చారు. తర్వాత మా యాజ్ యూజువల్ అందరూ చేసిన తర్వాత యూరోపియన్స్ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడడం మొదలెట్టారు. ఈ విధంగా మనకి క్యారెట్ అన్న దాని చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా మనకి క్యారెట్ అన్న సిస్టమ్ స్టార్ట్ అయింది. మీకు ఒక అనుమానం రావచ్చు, మరి ఇదంతా మీరు ఈజిప్టు, రోము, గ్రీస్ వీళ్ళ గురించి చెప్తున్నారు సార్, మరి ఇండియాలో లేదా భారతదేశానికి ఏంటి అని. మనం నెక్స్ట్ చెప్పుకునే దాంట్లో మనం అసలు భారతదేశంలో ఈ పద్ధతి ఉండేదా, లేకుంటే మనం ఎలా కొలిచేవాళ్ళం బంగారాన్ని, ఎందుకంటే నాకు ఎప్పుడో వేదిక పీరియడ్ నుంచి కూడా బంగారం అలవాటు ఉంది ఇక్కడ, కాబట్టి దాన్ని ఎలా కొలుస్తారు అనేది మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ.